హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ బ్రెడ్ శాండ్విచ్ అండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు అనమాట. లేదా టైం లేనప్పుడు మనం తొందరగా ఫాస్ట్గా ఎక్కడికన్నా వర్క్స్కి వెళ్ళాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా యూస్ అవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజు టమోటా ఒకటి, పెద్ద సైజు ఎర్రగడ్డ ఒకటి, కరివేపాకు, గరం మసాలా, జీలకర్ర, ఆయిల్, ఇంకా మిరప్పొడి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అన్నీ మన ఇంట్లో ఉండేటివే కాబట్టి తొందరగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. తర్వాత ఆయిల్ వేడయిందండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేడయ్యాక ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదండి, ఇవి నేను చిన్నగా చాప్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే బ్రెడ్ శాండ్విచ్లోకి చాలా బాగుంటాయండి. ఇలా ఒక ఆనియన్ అండి, ఒక పెద్ద సైజు ఆనియన్, చిన్నవి అయితే కనుక 2 ఆనియన్స్ తీసుకోండి, చిన్నగా చాప్ చేసిన ముక్కలు. వీటిని బాగా ఫ్రై చేయాలండి. చూడండి, ఎర్రగడ్డలు ఇలా బాగా మగ్గాయండి. ఇందులో ఇప్పుడు మనము రెసిపీకి సరిపడేంత సాల్ట్, ఎందుకంటే సాల్ట్ ముందే వేస్తే కన్నా కర్రీ తొందరగా అవుతుందండి. ఇది ఒక చిన్న చిట్కా అన్నమాట. తర్వాత మనం ముందే తయారు చేసి పెట్టుకున్నాం కదండి 1 కప్ ఆఫ్ టమాటాస్ అన్నమాట. ఇవి కూడా నేను చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేద్దాం. చూడండి, టమోటాస్ ఇలా కొంచెం వేగిన తర్వాత పచ్చికరేపాకు ఉంది కదండి, ఇది ఒక రెమ్మ తీసుకున్నాను. ఇది కూడా బాగా వేగనివ్వాలి. చూడండి, ఇలా ఇవి బాగా వేగిన తర్వాత, అంటే కరివేపాకు ఇలా లీవ్స్ అన్నా వేసుకోవచ్చండి పెద్ద పెద్దగా, లేదా చిన్నగా చాప్ చేసైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇలాగే ఇష్టపడతారు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. ఇది వేగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ గరం మసాలా, ఈ గరం మసాలా ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా కలబెట్టాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి, వాసన అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు మసాలా వేయాలి కదా. తర్వాత ఒక టీ స్పూన్ కారం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ చాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా బాగా వేయించాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే అడుగు అంటేస్తుంది అన్నమాట. సో ఇలా చేసిన తర్వాత చూడండి, ఇలా బాగా మగ్గిపోయాయి కదా అని, మగ్గిపోయిన తర్వాత ఇది ఇంకా కొంచెం బాగా గ్రేవీ రావడానికి ఈ కప్తో అంటే ఈ గ్లాస్తో వాటర్ తీసుకొని చాలు. ఇంతకు మించి ఎక్కువ వద్దు. ఈ గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, ఇలా వేసి దీన్ని కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. ఎందుకంటే ఆ గరం మసాలా, మిరప్పొడి, సాల్ట్ ఇవన్నీ వేసాం కదండి మనము, అవన్నీ బాగా పట్టుకుంటాయన్నమాట. దీన్ని ఒక 2 మినిట్స్ బాయిల్ చేయండి. ఇందాక మనం వాటర్ వేసి కదండి, అది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి, ఇలా దగ్గర పడిపోయింది అనమాట. ఇలా దగ్గర పడిపోతే చాలు మనకు. ఇంకా దీన్ని మనము ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్రేవీ తయారైంది కదండి.
ఈ బ్రెడ్ అనేది మనము అటుపక్క ఇటుపక్క రోస్ట్ చేసుకోవాలి. కాబట్టి దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత రోస్ట్ చేసుకోవాలండి. అది ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు ఈజీగా చూపిస్తాను. చూడండి, ప్యాన్ బాగా వేడైంది. ఇందులో ఇప్పుడు నేను 2 బ్రెడ్ స్లైసెస్ అనేటివి పెడుతున్నానండి. వీటిని అటుపక్క బాగా కాలిన తర్వాత వీటిపైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ, నెయ్యి కానీ, గీ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్లో అంటే అదే అండి. ఏదైనా టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అయితే ఇంకా కొంచెం బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కదా. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి వేస్తున్నానండి. ఇలా ఆయిల్ వేసి దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా కొంచెం ఆయిల్ అనేది వేయాలి. ఇలా ఆ పక్కకి ఈ పక్కకి టర్న్ చేసుకుంటూ ఉండాలండి. లేకపోతే కన్నా బ్రెడ్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మాడనీయకుండా ఇలా లైట్గా రోస్ట్ అయితే చాలండి. అటు సైడు ఇటు సైడు లైట్గా రోస్ట్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ బ్రెడ్ ఇప్పుడు అటుపక్క ఇటుపక్క లైట్గా బాగా రోస్ట్ అయిందండి. వీటిని మనము పక్కకి తీసుకున్నాము. అలాగే మిగిలిన బ్రెడ్లను కూడా అలాగే మనం ఇటుపక్క అటుపక్క రోస్ట్ చేసుకున్నామండి. చూడండి, ఇప్పుడు మనము బ్రెడ్స్ ఇలా రోస్ట్ చేసుకున్నాం కదా. ఈ బ్రెడ్స్ పైన ముందే మనం ప్రిపేర్ చేసాం కదండి ఈ గ్రేవీ అనేది అప్లై చేయాలన్నమాట. చూడండి, ఇలా బాగా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ అప్లై చేసిన దానిపైన ఇంకొక బ్రెడ్ ఉంది కదండి మనం రోస్ట్ చేసి పెట్టింది, దాన్ని ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి వీటిని ఇప్పుడు మనము స్లైస్ లాగా కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో రుచికరమైన వెజ్ బ్రెడ్ స్లైసెస్ తయారైపోయాయి. వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్గా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ యూజ్ చేయొచ్చు. మీకు కానీ మా వీడియోస్ నచ్చితే